నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని గవర్నర్ గారు ఆమోదించి గౌరవ రాష్ట్రపతి గారికి పంపినటువంటి అంశం మీ అందరికీ తెలుసు. ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా నెల రోజుల లోపల రిజర్వేషన్లు 90 రోజుల్లో ఎన్నికలు జరపాలనేటువంటి మాట ప్రకారంగా చారిత్రాత్మకంగా 19వ కేబినెట్ ప్రజాపాలన ప్రభుత్వంలో 19వ కేబినెట్ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి స్థానిక సంస్థల్లోని నిర్ణయం చేసిన విషయాన్ని ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వంలో తెలంగాణ బలహీన వర్గాల ప్రజలందరూ కూడా నా శుభాకాంక్షలు ప్రభుత్వ పక్షాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా బిల్లులకు ఏ విధంగానైతే శాసనసభలో చట్టాల రూపం జరిగినాయో ఈ ఎన్నికలు కూడా సక్రమంగా జరగడానికి రాజకీయాలకు అతీతంగా మాటలకే పరిమితం కాకుండా రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు 42% పట్ల చిత్తశుద్ధితో వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా కాలంగా ఉన్నటువంటి ఆకాంక్ష. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఉన్నటువంటి అసమానతలను గమనించి జిత్తున ఆబాది ఉత్తున ఇచ్చేదారి అని చెప్పి స్లోగన్ తీసుకొని ఇలా ముందుకు పోయే సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఒక రోల్ మోడల్ గా ఈ నిర్ణయాన్ని తీసుకొని ఎంపెరికల్ డాటా అనేక కోర్టుల్లో కూడా అనేక సందర్భాల్లో ఆయా స్థానిక పరిస్థితులను పట్టుకొని రిజర్వేషన్లను పెంచుకోవచ్చు అనేటువంటి వాటి ఆలోచనతో ఇప్పుడే పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు న్యాయపరమైనటువంటి సలహాలకు సంబంధించి కేబినెట్ లోకి ఏజీ గారిని కూడా ఆహ్వానించుకొని అన్ని రకాల కులంకషంగా చర్చ చేసి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఇలా కేబినెట్. ఇలా ఈ కేబినెట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం ఉద్యమం కూడా నీళ్లు నిధులు నియామకాల కోసం కానీ నోటీసులకే పరిమితమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం. దాంతో పాటుగా కేటగిరీషన్ కు సంబంధించి ఇష్యూ ఉండడం వల్ల కొంత జాప్యమైనప్పటికీ కూడా దాదాపు 17,000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. దాంతో పాటుగా ఇంకొక 22,000 ఉద్యోగాలకు మొత్తంగా మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలకు పైగా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం కూడా ఈ సందర్భం లోపల చేయడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చ జరిగిన సందర్భంగా కావచ్చు బయట రకరకాలుగా వివిధ హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి దాని కొరకు ఒక ఆఫీసర్స్ కమిటీ చేసి కూడా అంత స్ట్రీమ్లైన్ చేసేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం 42% ఇవ్వాలనేటువంటి మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబాటు ఉంది. దీన్ని సాఫీగా ఎన్నికలు జరిగే విధంగా అందరూ కూడా సహకరించాలని ఒక బలహీన వర్గాల రాష్ట్ర మంత్రిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. పెద్దలు శ్రీహరి ముదిరాజు గారు జూబిలీ సార్ మీడియా మిత్రులకు నమస్కారం. వాస్తవంగా చాలా అదృష్టవంతుడిని. నాకు ఇచ్చిన శాఖలు 2 శాఖల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుని క్రీడా శాఖలో ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకొని క్రీడా ప్రేమికులు క్రీడాకారులకు అందరికీ కూడా మంచి ఎర్ర తివాచి పరిచి వారి నైపుణ్యాన్ని బయటికి తీసే విధంగా తీసుకున్న పాలసీ. అదే మాదిరిగా ప్రీత ముఖ్యమంత్రి గారు తమ ఆలోచన విధానాన్ని ఎవరికీ తట్టని విధానాన్ని ఈ రాష్ట్రంలో గోశాలలు ఎక్కడ పడితే అక్కడ ఒక ప్రాతిపదికన కాకుండా నిర్వహిస్తూ సరైన దానికి ఫుడ్ కానివ్వండి, గోవులకు నీళ్లు కానివ్వండి, కరెక్ట్ ప్లేస్ కానీ లేకుండా నిర్వహిస్తున్న సందర్భంలో మరి
తెలంగాణ గో సంరక్షణ అనేటువంటి ఆలోచన తీసుకొచ్చి దీనికి కూడా ఒక పాలసీ తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ పాలసీలో గోవుల సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలనేటువంటి దాని మీద ఒక మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడమే కాకుండా దీని కొంత రీసెర్చ్ చేసి దాదాపు 2 నెలలకించి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంటే మేము వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ గురించి లోతుగా విశ్లేషించి 5-6 గోశాలను విజిట్ చేసి ఏ విధంగా ఉండాలి, ఎందుకు ఆవులు అంతా డొక్కారిపోయినాయి, కొమ్ములు విరిగిపోయినాయి, సరైన నీళ్ళ వసతి లేదు, ఎక్కడ పడితే అక్కడ దోమల కాటకు రోడ్ల మీద పడుకున్నప్పుడు వాహనాలు ఆ కాళ్ళ మీద పోతా ఉంటే ఆ ఫ్రాక్చర్ అయ్యేటువంటి ఆవులని ఈ విధంగా కాకుండా ఒక స్ట్రక్చర్